నమస్తే అందరికి. నేను మీ సంతోష్. ఈరోజు మనం మన భూమి మీద ఉన్న మొట్టమొదటి నగరం, భారతదేశంలో అతి పురాతనమైన నగరం, అలాగే చివరి నగరం, ఆధ్యాత్మికతో నిండిన వారణాసి అదే కాశీలో ఉన్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓష్ వరల్డ్. మన సౌత్ ఇండియన్స్ కాశీ అని అంటారు, ముస్లిమ్స్ బనారస్ అని అంటారు, నార్త్ ఇండియన్స్ వారణాసి అని అంటారు. పూర్వం ఆనందవనం అని కూడా అనేవాళ్ళు. అన్ని కలగలిపిన ఈ వారణాసి. వారణాసికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సిటీ కల్చర్ చాలా కొత్తగా, అట్ ద సేమ్ టైం ఆకర్షణీయంగా ఉంటుంది. పక్కాగా నేరో గల్లీలు, స్ట్రీట్ ఫుడ్ వాసనలు, భజనల శబ్దం, ఏది చూసినా ప్యూర్ కాశీ వైబ్స్ ఉంటుంది. మనం స్టేషన్ బయట ఉన్నాం, ఆటో కోసం వెతుకులాట. మనకేమో హిందీ అంతంత మాత్రమే, ఇది రాయే తోడా ప్యాస్ డాలో, ఇలా ఉంటుంది మన హిందీ. ఇంకా ఆటో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? మనకి వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసి ఆటో ఎక్కేసాం రూమ్కి. ఇక్కడ రూమ్స్ చాలా ఉంటాయి, మినిమం స్టార్టింగ్ 300 per person విత్ ఫుడ్. కాశీ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది. మెయిన్గా అన్నపూర్ణ సత్రంలో మనకి మార్నింగ్ 7:30 AM నుంచి నైట్ 10 PM వరకు ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు. ఇక్కడ ప్రతి వీధి ఒక కథలా ఉంటుంది. ప్రతి మలుపులో కొత్త శబ్దం, కొత్త రంగులు. వారణాసి జంక్షన్ నుండి మా హోటల్కి 3 కిలోమీటర్లు. ఆటో ఛార్జ్ 50 రూపాయలు తీసుకున్నారు పర్ పర్సన్కి. మీరు వస్తే ముందే లిటిల్ బార్గెన్ చేస్తే మంచిది. ఆన్లైన్ ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి, కానీ స్టేషన్కి దగ్గర అయితే రెగ్యులర్ ఆటోసే పికప్ చేసుకోండి. కొంచెం త్వరగా వెళ్ళడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా రోప్వే కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇంకా ట్రయల్స్ అవుతున్నాయంట. మేబీ Jan or Februaryకి ఓపెన్ చేస్తారు అంటున్నారు. ట్రాఫిక్ ఇక్కడ కొంచెం కంట్రోలబుల్గా ఉంది, కానీ ఎవడు ఎటు నుంచి ఎటు వచ్చేస్తారా చూసుకోవాలి. ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి డ్రైవ్ చేయడం వచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలని తెలియదు అనుకుంటా. ఆగకుండా మన మీదకి వచ్చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు కాశీ వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాం. వన్స్ కాశీ ఎంటర్ అయ్యాక ఇక్కడ కొత్త మనుషులు, కొత్త భాష, వాళ్ళ భాష మనకి, మన భాష వాళ్ళకి అర్థం కాదు అనుకొని కొంచెం భయపడ్డాం. బట్ ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు. ఇరుకు సందులు, అందులో చిన్న చిన్న హౌసెస్. ఇక్కడ ఒక స్లోగన్ ఉంది, గ్రీన్ కాశీ క్లీన్ కాశీ అంటారు. బట్ కొన్ని ప్లేసెస్ మాత్రం చాలా వరస్ట్గా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు చెదారాలు అన్నీ వేసేసి చండాలంగా ఉంటాయి. మా హోటల్కి 500 meters ముందు డ్రాప్ చేసేసాడు. ఆటో సెలవ్ చేయడం లేదంట ముందుకి, ఎందుకంటే రోప్వే పనులు జరుగుతున్నాయంట. ఇక్కడి నుంచి లగేజ్ పట్టుకొని వాక్ చేసుకొని రూమ్కి వెళ్ళాలి. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ రిక్షాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చిన్నప్పుడు మన ఊర్లో చూసాం, కానీ ఇక్కడ ఇప్పటికీ అవైలబుల్గా ఉన్నాయి. వీలుంటే ఒకసారి ట్రై చేయండి రిక్షాలోని. వాక్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాం. రూమ్ వీడియో మిస్ అయింది, అందుకే రూమ్ వీడియో చూపించలేకపోతున్నాను. కానీ మేము తీసుకున్న రూమ్ మన తెలుగు వాళ్ళది, శ్రీ సాయి సన్నిధి. రూమ్ చాలా బాగుంటుంది, విత్ హాట్ వాటర్ 24 hours అవైలబుల్గా ఉంటుంది. పర్ పర్సన్కి 300 తీసుకున్నారు. వాళ్ళే ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 300లోనే ఇంక్లూడెడ్. చూస్తున్నారు కదా ఆ బర్డ్. మేము దశవధ్ ఘాట్ దగ్గరలో ఉన్నాం. స్ట్రైట్గా వెళ్తే కాశీ విశ్వనాథ్ టెంపుల్. టెంపుల్కి వెళ్ళే ముందు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవాలి. అతని అనుమతి లేనిదే కాశీలో మనకి ప్రవేశం ఉండదు. ఇంకా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోలేము. మార్నింగ్ టైం వెళ్తే కాలభైరవ టెంపుల్ చాలా రష్గా ఉంటుందంట. నైట్ 9 తర్వాత ఖాళీగా ఉంటుందంట. సో అందుకే ఈరోజు మేము ఘాట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం
చేసి నైట్కి కాలభైరవ స్వామి దర్శనంకి వెళ్తాం. చూస్తున్నారు కదా, దస్వద్మేధ ఘాట్కి వెళ్ళే రూట్ ఇది. వెళ్ళే దారిలో చాలా షాపింగ్ మార్కెట్ ఉంది. మనం ఏం తీసుకోవాలన్నా బార్గెనింగ్ ఇంపార్టెంట్. ఏదైనా బేరం ఆడి తీసుకోవాలి, లేదంటే తక్కువ రేటువి మనకి ఎక్కువ రేటుకి అమ్మేస్తారు. బీ కేర్ఫుల్. దస్వద్మేధ ఘాట్కి వచ్చేసాం. గంగమ్మని చూడగానే నాలో ఏదో తెలియని కొత్త అనుభూతి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాశీ వెళ్ళాలి అని. ఎట్లాస్ట్ ఆ శివయ్య నాకు ఇప్పుడు అనుమతి ఇచ్చారు కాశీలో అడుగు పెట్టడానికి. ఘాట్ దగ్గర కొంచెం సేపు కూర్చొని లంచ్ టైం అయిందని మా రూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సత్రంలోకి వెళ్ళి భోజనం చేసాం. మన తెలుగు వాళ్ళదే కాబట్టి మన ఆంధ్ర ఫుడ్ కడుపు నిండుగా భోజనం చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి అలా వాక్ చేసుకుంటూ ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. చూడండి, ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగుందో, ఆకాశం ఎంత ఆహ్లాదకరంగా ఉందో. బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాగే బోట్స్ మీద మనం ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారు. ఒకవేళ మనకి ప్రైవేట్ బోట్ కావాలంటే, అంటే సర్టన్ మెంబర్స్ మనం వెళ్ళి ఆ బోట్లో మనమే ఉండాలి అనుకుంటే అక్కడ మనం బార్గెన్ చేసుకోవాలి. వాళ్ళు 3000, 4000 అలా చెప్తారు. మనం 1200కి, 1500కి, 2000 లోపు మనం బేరం ఆడుకుంటే మనం ఘాట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్రైవేట్గా. సో అలా వాక్ చేసుకుంటూ అలాగా మణికర్ణిక ఘాట్కి వచ్చాం. కాశీ శివుని నివాసం ఈ పవిత్ర నగర హృదయంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ ఘాట్ మణికర్ణిక ఘాట్. ఇది కేవలం ఒక ఘాట్ కాదు, ఇది మోక్షద్వారం అని మన హిందువుల విశ్వాసం. ఇక్కడ దహనం చేయబడిన ఆత్మకు పునర్జన్మ ఉండదని, నేరుగా మోక్షం లభిస్తుందని నమ్మకం. మణికర్ణిక ఘాట్లో రోజు రాత్రి పగలు తేడా లేకుండా చితి మండుతూనే ఉంటాయి. వేల ఏళ్లుగా ఆగని ఈ అగ్ని జీవిత తాత్కాలమని గుర్తు చేస్తుంది. పురాణాల ప్రకారం ఇక్కడే శివుడు తన కర్ణాభరణం కోల్పోయాడని, అందుకే దీనికి మణికర్ణిక అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న మణికర్ణిక దగ్గర గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఘాట్లో కనిపించే సాధువులు, భక్తులు, నిశ్శబ్ద ప్రార్థనలు, శ్మశాన నిశ్శబ్దం అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. మణికర్ణిక ఘాట్ మనకి ఒక సత్యాన్ని చెబుతుంది: జీవితం క్షణికం, మరణం శాశ్వత సత్యం. ఇది భయం కలిగించే ప్రదేశం కాదు, జీవితానికి అర్థం చెప్పే ప్రదేశం. కాశీ మణికర్ణిక ఘాట్ అంటే మోక్షానికి మార్గం. మణికర్ణిక ఘాట్ నుంచి అలా కొంచెం ముందుకు వస్తే మానసరోవర్ ప్లేస్ ఉంటుంది. అదే ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసాము. స్పెండ్ చేసి అలాగా గంగాహారతికి చూడడానికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో బోట్లో వెళ్దామని డిసైడ్ అయ్యి పర్ పర్సన్ 100 రూపీస్ ఇచ్చి ఒక బోట్లో గంగాహారతి చూడడానికి స్టార్ట్ అయ్యాం. ప్రతిరోజు సాయంత్రం జరిగే అద్భుత ఆధ్యాత్మిక వేడుక దస్వద్మేధ ఘాట్లో గంగాహారతి.
సూర్యుడు అస్తమిస్తున్న వేళ గంగమ్మ తల్లి ఒడ్డున వేలాది దీపాలు వెలుగులో ఈ ఘాట్ ఒక దివ్యలోకంలా మారుతుంది. సాంప్రదాయ వస్త్రాల్లో ధరించిన పండితులు, శంఖం ధ్వనులు, గంటల నాదం, వేద మంత్రాలతో ఈ సమస్తం కలిసి భక్తుల హృదయాలను కదిలిస్తుంది. హారతిలో ఉపయోగించే దీపాలు అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం ఈ 5 పంచభూతాలకు ప్రతీకలు. ఈ ఆరతి ద్వారా గంగమ్మ తల్లికి కృతజ్ఞతలు తెలుపుతారు. దీపాల వెలుగులో గంగా నది మెరిసిపోతుంటే ఆ క్షణం మనసును నిశ్శబ్దంగా చేస్తుంది. కాలం ఆగిపోయిందా అనిపించేలా ఒక దివ్య అనుభూతి కలుగుతుంది. భక్తులు తమ కోరికలతో చిన్న దీపాలను గంగలో వదులుతారు. ఆ దీపాల వెంట వారి ప్రార్థనలు కూడా ప్రయాణిస్తాయని నమ్మకం. గంగా హారతి మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. భక్తి ఉంటే, మనసు పవిత్రమైతే దైవం మనకు దగ్గరగానే ఉంటాడు. దస్వద్మేధ ఘాట్లో గంగా హారతి చూడాల్సిన వేడుక కాదు, అనుభవించాల్సిన దివ్య క్షణం. అలా 40 to 45 మినిట్స్ గంగా హారతి చూసి అక్కడి నుంచి అలా బోట్లోని మిగిలిన ఘాట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అలా మెల్లిగా కదిలాం. నైట్ టైం గంగా నదిలో బోట్లో వెళ్తుంటే ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది చెప్తే కాదు, అనుభవించాలి. ప్రతి ఘాట్ చూస్తూ వాటి కోసం తెలుసుకుంటూ అలా మా బోట్ జర్నీ కంప్లీట్ అయ్యింది. బోట్ జర్నీ అయిపోయిన తర్వాత అలా మెల్లిగా నడుచుకుంటూ అక్కడ ఉన్న షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా నైట్ అయిపోయిందని డిన్నర్ చేయడానికి సత్రంకి వెళ్ళిపోయాం. ఇది మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్న సత్రం కాబట్టి మన సౌత్ ఇండియన్ టిఫినే ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో మేము టిఫిన్ చేసి కాలభైరవ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలోని కాశీ విశ్వనాథ్ ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుంది. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ చూడండి, చాలా జనం ఉన్నారు. అయినా జనంలోనే మాకు దర్శనం ఈజీగా అయిపోయింది. దర్శనం చేసుకుని రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యాం. మిగిలింది నెక్స్ట్ కాశీ పార్ట్ 2 వీడియోలో చూపిస్తా. అంతవరకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.